వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మరొకసారి నిజమైన స్నేహితుని గురించి, నిత్యము ఉండే స్నేహితుడి గురించి, నిరంతరము మన కొరకు బాధ్యతలన్నింటినీ తీసుకున్న స్నేహితుడి గురించి ఈ వచనంలో చాలా ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించవచ్చు. ఆ నిజమైన స్నేహితుడు మనము కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువే. ఆ ప్రభువులోనే ఈ నిజ స్నేహితుని లక్షణాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది బీయింగ్ దేర్, అక్కడ ఉండటము. ఎలాంటి పరిస్థితుల్లో స్నేహితుడు ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. విడువక అన్న మాట తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో ఆల్ టైమ్స్ అని రాయబడింది. వెన్ థింగ్స్ ఆర్ గుడ్, వెన్ థింగ్స్ ఆర్ బ్యాడ్. విషయాలన్నీ మంచిగా ఉన్నప్పటికీ, అంశాలన్నీ చెడ్డగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మంచిగా ఉన్నా, పరిస్థితులు చెడ్డగా ఉన్నా, వాటిలన్నిటిలో నిజమైన స్నేహితుడు విడవక ఉంటాడు. అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సమస్యల్లో ఆయన మనతో ఉంటాడు. అన్ని సంతోషాల్లో, అన్ని ఆనందాల్లో మనతోనే ఉంటాడు. అలాంటి వాడే నిజమైన స్నేహితుడు. యేసుక్రీస్తు ప్రభు అన్ని సందర్భాల్లో మనతో ఉండేవాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బ్రదర్స్ ఫర్ బ్యాడ్ టైమ్స్, క్లిష్ట సమయాల్లో సహోదరుడుగా ఉండగలడు. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ఆయన గురించి 2వ పాదంలో రాయబడింది, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఈ దుర్దశ అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, క్లిష్టమైన పరిస్థితుల్లో, చెడ్డ సమయాల్లో ఈ నిజమైన స్నేహితుడే సహోదరుడిగా మనతో ఉండగలడు. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన కడుపున పంచుకొని పుట్టిన వాళ్ళు, మన సహోదరులు, వారు క్లిష్ట పరిస్థితుల్లో మన దగ్గరకు ఉన్నా లేకపోయినా, మన తల్లి గర్భంలో పుట్టకపోయినను కానీ సహోదరుడిగానే మన పక్షంగా, మనకి సమీపంగా చెడ్డ సమయాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉండేవాడే నిజమైన స్నేహితుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా రకాల బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నష్టాల్లో దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన స్నేహితుడిగా ఉండి మనకి అత్యంత దగ్గరగా ఉన్న సహోదరుడు. ఆయనే జ్యేష్ఠ కుమారుడు, మన పెద్ద అన్న అని చెప్పుకోవటానికి అవకాశం ఉన్నవాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బేరింగ్ బర్డెన్స్ టుగెదర్, భారాలన్నింటినీ కలిసి మోయటం. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనకి మోయలేని బరువులు వచ్చినప్పుడు, బాధ్యతలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, పిల్లలు పట్టించుకున్నప్పుడు స్నేహితుడు మన భారాలన్నింటినీ భరించడానికి, ఆయన మన దగ్గర ఉండటానికి అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి. అందుకే స్నేహితుడికి హృదయంలో ఉన్న రహస్యాలన్నింటినీ, బాధలన్నింటినీ చెప్పుకోగలం. యేసుక్రీస్తు మన భారాలన్నింటినీ మోయటానికి వచ్చిన నిజమైన స్నేహితుడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. 4వది బీయింగ్ ఏ బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదకరంగా ఉండటం. స్నేహితుడిగా ఉండటం అనేది ఆశీర్వాదకరం. నిజమైన స్నేహితుడిగా, అనేకులకి మేలుకరంగా ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చే స్నేహితుడిగా ఉండటం ఇంకా శ్రేష్టమైనది. మన స్నేహాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వాదకారకంగా ఉంచగలడు. కాబట్టి ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని అపార్థం చేసుకోకుండా ప్రభువులాగా స్నేహితుడిగా ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మా మంచి స్నేహితుడని మిమ్మల్ని కొనియాడుతున్నాం. మేము కూడా నిజమైన స్నేహితులుగా అనేకులకి ఆశీర్వాదకారకంగా ఉండినట్లుగా మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.